ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఒక విశిష్టమైనటువంటి పండగ, ఒక విశిష్టమైనటువంటి పూజా విధానం, సమస్త పాపముల నుంచి విముక్తి కలిగి సమస్త శుభయోగాలను కలిగించేది, అష్టైశ్వర్యాన్ని పొందుకునేది, ఆటంకములు లేనటువంటి కార్యసిద్ధిని కలిగించేది సంకష్టహర చతుర్థి. కనీసం మనము 21 సంకష్టహరులు చేస్తే విశేషం. లేదు సాధ్యం కాలేదు, 1 సంవత్సర పర్యంతం మనము సంకష్టహర చతుర్థి చేసుకోవాలి. అక్కడ దూర్వాయుగ్మముతో సంకష్టహర చతుర్థి రోజున దూర్వాయుగ్మములు అంటే గరికలతోని ఎక్కువగా పూజించాలి. మనం గరికనే ఆయనకి అష్టోత్తరంలోను పూజాధికాల్లోనూ అర్చనకి అది వాడాలి ఎక్కువగా. దూర్వాయుగ్మము అక్కడ పూజ చేస్తున్న నామం చెప్తున్నప్పుడల్లా 2 గడ్డి పోచల్ని స్వామివారికి కలిపి పెట్టాలి. దూర్వాయుగ్మము 2 కలిసినది అంటే 2 గరికలని పెట్టున్నది. అటువంటి పూజ సంకష్టహర చతుర్థి పూజ. అయితే ఇక్కడ మనకి రాత్రి కాలంలో సాయంత్ర సమయంలో చతుర్థి తిథి ఉండాలి, చవితి ఉండాలి. ఆ చవితి ఉన్న తిథే మనకి విశేషమైనది. ఇలా మనకి సంవత్సరం పాటు చేయలేకపోతే కనీసం శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ పక్షంలో వచ్చేటువంటి చతుర్థిని ముఖ్యమైనటువంటి సంకష్టహర చతుర్థి అంటారు. సంవత్సరం కూడా చేత కాలేదు, నువ్వు చేయలేకపోయావు, అసమర్థుడివి, డబ్బు లేదు, సమయం లేదు, ఉద్యోగంలో ఇబ్బంది ఉంది, ఆటంకాలు వచ్చాయి. కనీసము ఈ శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితి సంకష్టహర చతుర్థి కనుక మీరు పాటించినట్టయితే సంవత్సరము 21 చతుర్థి పుణ్యఫలం పొందుకోవచ్చు. అలాగే మనకి ఈసారి విశేషం ఏంటంటే గత వారంలో మంగళగౌరి అమ్మవారు సోదరుడితో వచ్చింది, ఈ వారంలో కుమారుడితో వచ్చింది. ఈరోజు మంగళవారం అవ్వడం, చతుర్థి అవ్వడం, ఒక రకంగా ఇది భౌమ చతుర్థి కూడా. కుజదోషం ఉన్నవాళ్ళు కూడా సాయంకాల సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయవచ్చు. సంకష్టాలు చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా విశేషం ఇవాళ. అటువంటి విశేషమైనటువంటి తిథిని మనం పోగొట్టుకోవాలి. ఎటువంటివి మనకు కావాల్సినవి చిన్న చిన్న పూజలతో దేవాలయానికి వెళ్ళి, సాయంత్రమేగా పొద్దున మొత్తం మీరు ఆఫీసులకు వెళ్ళండి, శుభ్రంగా మీ పనులు పూర్తి చేసుకోండి. సాయంకాల సమయంలో వెంటనే టకటక వచ్చి స్నానం చేసి మనం గుడికి వెళ్ళి, గణపతి గుడికి వెళ్ళి అక్కడ విశేషంగా పూజలు చేసుకోవచ్చు. అలాగే మనకి ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం కలుస్తున్నది వాళ్ళ. అది ఇంకా విశేషమైనది. పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలు విశేషమైనటువంటి విష్ణుపాద నక్షత్రాలు అవి. అటువంటి నక్షత్రాన్ని మనము ఉపయోగించుకోవాలి. కాబట్టి తప్పకుండా మనం ఈ సాయంకాల సమయంలో సంకష్టహర గణపతిని అర్చన చేయాలి. తప్పకుండా మర్చిపోవద్దు, దూర్వాయుగ్మము 2 గరికలతో, 1 గరిక పెట్టద్దు, 2 గరికలు పెట్టాలి, 2 గరికలు కలిపి పెట్టాలి. ఓం బుద్ధ్యై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం మహాగణపతయే నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః అని నామాలు చెప్తున్నప్పుడు 2 గరికలు పెట్టండి. మోదకాలయానికి నైవేద్యంగా పెట్టండి. చలివిడి అంటే చప్పిటి మోదకాలు నైవేద్యంగా పెట్టండి. చాలా అద్భుతమైనటువంటి భగవంతునికి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు, ఆ బుజ్జయ్య యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అలాగే ఈ రోజున కుమారుడితో కలిసి వచ్చింది కదా ఎవరు, మంగళగౌరి వ్రతం. ఈరోజు 12వ తేదీ ఆగస్టు నెల 2025 సంవత్సరంలో మంగళగౌరి వ్రతం కూడా ఉంది. ఆవిడ ఈ మంగళగౌరి వ్రతాలను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో కలిసి వచ్చింది. ఆవిడ చాలా విశేషం, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున కుమారుడితో కలిసి ఆశీనులు అంటే కలియుగంలో ఆశీనురాలు అయ్యారు. ఆవిడ భూలోకానికి వచ్చినారు. ఉదయం పూటనేమో తన పూజ చేసుకొని సాయంకాలం పూట కుమారుడి గురించి పూజ. ఇక్కడ మీరు మంగళగౌరి వ్రతం చేసుకున్న వాళ్ళు మీరు వ్రతం చేసుకొని సువాసనలకి మీరు తాంబూలాదులు, ఆ యొక్క వాయనాలు అన్నీ చేసుకొని బూరెలు గరలిచ్చి ఇతర బ్రాహ్మణులకు కానీ సువాసనలకి భోజనం పెట్టి వారిని తాంబూలాలు ఇచ్చి సాగనంపిన తర్వాత మీరు ఒక పండు తినండి. అమ్మవారిది ఉన్నటువంటి ఒక జ్యోతి ఉంటుంది కదా, ఆ జ్యోతి కడుపులో వేసేసుకోండి, ఒక పండు తినండి. శుభ్రంగా మళ్ళీ సాయంకాలం అంటే ఇంకా మీరు నక్తంతులు ఉన్నారు, ఉపవాసంగానే ఉన్నారు, సాయంత్రం ప్రదోష కాలంలో గణపతి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ మీరు తప్పకుండా మీరు సంకష్టహర గణపతి వ్రతాన్ని చేయండి. తదుపరి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఒక బ్రాహ్మణుని పిలుచుకొచ్చి భోజనం పెట్టి మీరు భోజనం చేయండి. ఇలా తల్లి కొడుకుల యొక్క పూజ ఒకరోజు చేయడం విశేషమైనటువంటి అదృష్టం. మనకి ఎప్పుడో కానటువంటి అదృష్టాలు రావు. ఈసారి మంగళగౌరి దేవి ఒక్కొక్క వ్రతం రోజున ఒక్కొక్కళ్ళని తోడుగా వచ్చేసింది, తీసుకొని వచ్చేసింది.
అన్నగారిని ఒకసారి, అలాగే కుమారుడిని ఒకసారి. మొన్న 29 జూలై రోజున మంగళగిరి వ్రతం జరిగింది కదా, ఆ 29 మంగళవారం కూడా నాగపంచమితో వచ్చింది, అంటే సుబ్రహ్మణ్య స్వామితో వచ్చింది. గరుడ పంచమి ఉంది ఆ రోజు. అంటే విశేషంగా అంటే తన సోదరుడి యొక్క వాహనంతో వచ్చింది గరుడ పంచమి. అలాగే నాగుల చవితి అనుకోండి, అంటే కొంతమంది నాగపంచమి అనుకుంటారు. ఆ రోజు అలా వచ్చింది. తర్వాత సోదరుడితో వచ్చింది, ఇప్పుడు కుమారుడితో వచ్చింది. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి రోజులలో మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ పుణ్యమైనటువంటి సమయం మనకు దొరకదు. ఎంతటి అదృష్టం. కాబట్టి మంగళగౌరి వ్రతం అయిన తర్వాత తప్పకుండా మీరందరూ సాయంకాల ప్రదోష కాలంలో గణపతిని పూజిస్తే అదృష్ట యోగం, అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. ఏ పనిలో కూడా ఆటంకం లేకుండా సునాయాసంగా పూర్తవుతుంది. అలాగే సోదరిమణులకి దీర్ఘ సుమంగళ యోగం, అలాగే సమస్తమైనటువంటి కార్యసిద్ధి, జన వశీకరణ శక్తి పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంగళగౌరి వ్రత సహితంగా మనకి స్వామివారి యొక్క సంకష్ట చేసుకోవడం. ఇక్కడ వివాహం కాని వారికి, ఆలస్యం అవుతున్న వారికి కూడా కుజభౌమం అంటే మంగళవారంతో కూడినటువంటి అంటే భౌమ చతుర్థి అంటారు దీన్ని. ఈ భౌమ చతుర్థి కూడా కుజదోష నివారణకి, గర్భస్థ దోషాలు పోవడానికి తప్పకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు కూడా సాయంకాలం చేసుకోవాలి. ఈ 3 రకాల పండుగలు వచ్చినాయి చూడండి. 1 గంట ఉదయం, 1 గంట సాయంత్రం హాయిగా ప్రశాంతంగా పూజలు చేసుకొని స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకుంటే పుత్ర సంతానము, పుత్రికా సంతానము, వివాహము, కుజదోష నాశనము, సమస్త జన వశీకరణము, ధనయోగము, ఐశ్వర్యము ఇలాంటివి ఎన్నో పొందుకోవచ్చు. 1 గంట ఉదయం, 1 గంట సాయంత్రం సమయాన్ని కేటాయించలేమా? కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి పూజాధికాలు మీరు చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఆగండి, మరి మీరు ఎటువంటి మంచి విషయాలు చెప్పాను, మీరు ఒక్కళ్ళే మనసులో పెట్టుకోకుండా మరొక 100 మందికి ఈ విషయాన్ని చేరవేయాలి. కనీసం 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.